మనిషికి గర్వం ఒక్కటి చాలు సర్వం కోల్పోవడానికి. అలాగే ధైర్యం ఒక్కటి చాలు అన్నీ సంపాదించుకోవడానికి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరైతే నీతో ఉంటారో వారే నీ నిజమైన మిత్రులు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను ఎవరైతే వదిలేసి వెళ్తారో వాళ్ళని జీవితంలో నువ్వు దగ్గరికి రానివ్వకు. అలాగే ఇంకా నీ కోసం ఎవరైతే మంచి మంచి సలహాలు అందిస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకో. అలాగే నువ్వు గెలిచిన నాడు నీ వెన్ను తట్టి వారిని గుర్తుపెట్టుకో. అలాగే నిన్ను ప్రోత్సహించిన వారిని గుర్తుపెట్టుకో. ఇంకా నీ వెనకే గోతులు తీసిన వాళ్ళని వీళ్ళకంటే ఎక్కువగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే జీవితంలో వాళ్ళనెప్పుడూ నీ దగ్గరికి రానివ్వకు. నువ్వు ఎంత చేసినా వాళ్ళ స్థానం అదే. నువ్వెంత మంచిగా ఉన్నా నీ వెనక వాళ్ళు గోతులు తీస్తూనే ఉంటారు. ఇది ఒక రోజుతో పోయే విషయం అయితే కాదు మిత్రం. ప్రతిసారి వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి. అవసరమైతే వాళ్ళనే వదిలేసుకో. అంతేకాని నువ్వు వాళ్ళ కోసం నీ టైంని వేస్ట్ చేసుకోకు. జీవితంలో నువ్వు ముందడుగు వేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి అవరోధాలన్నిటినో దాటాల్సి ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కో. వచ్చే ప్రతి సమస్యను తొలగించుకుంటే జీవితం నీకు పూలపాన్ పోతుందన్నమాట. అలాగే కష్టం వచ్చినప్పుడు ప్రతిసారి కుంగిపోవద్దు. అలాగే దుః దుఃఖం వచ్చినప్పుడు బాధపడద్దు. సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతేయొద్దు. కష్టాలను తట్టుకుని నిలబడగలగాలి. అలాగే సంతోషంలోనూ స్థిమితంగా ఉండగలగాలి. ఈ రెండిటిని ఏదైతే బ్యాలెన్స్ చేసుకుని నువ్వు నిలబడగలుగుతావో అప్పుడే నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బలపరుచుకోగలుగుతావు.